జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, జాహ్నవి తంగేటి ఏ మిషన్ కోసం ఆస్ట్రోనట్ క్యాండిడేట్గా ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ నాసా, ఆప్షన్ బి టైటాన్ స్పేస్ మిషన్, ఆప్షన్ సి యూరోపియన్ స్పేస్ మిషన్, ఆప్షన్ డి ఇస్రో ప్రోగ్రామ్. ఆన్సర్ ఆప్షన్ బి టైటాన్ స్పేస్ మిషన్. భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? ఆప్షన్ ఏ NH7, ఆప్షన్ బి NH4, ఆప్షన్ సి NH8, ఆప్షన్ డి NH1. ఆన్సర్ ఆప్షన్ ఏ NH7. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎన్ని మహాజనపదాలు ఉన్నాయి? ఆప్షన్ 1 12 మహాజనపదాలు, ఆప్షన్ 2 16 మహాజనపదాలు, ఆప్షన్ 3 13 మహాజనపదాలు, ఆప్షన్ 4 15 మహాజనపదాలు. ఆన్సర్ ఆప్షన్ 2 16 మహాజనపదాలు. చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి భూమితో పోల్చితే ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ సుమారు సమానం, ఆప్షన్ బి బహు ఎక్కువ, ఆప్షన్ సి 6 రెట్లు తక్కువ, ఆప్షన్ డి 10 రెట్లు ఎక్కువ. ఆన్సర్ ఆప్షన్ సి 6 రెట్లు తక్కువ. చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఉన్నదానికంటే దాదాపు 6వ వంతు ఉంటుంది. అంటే భూమిపై 60 కిలోల బరువు ఉన్న వ్యక్తి చంద్రునిపై 10 కిలోల బరువు మాత్రమే ఉంటాడు. దీనికి కారణం చంద్రుని ద్రవ్యరాశి భూమి కంటే తక్కువగా ఉండటమే. ఇటీవల బాల సాహిత్య పురస్కారం 2025ను తెలుగు భాషలో గెలుచుకున్న రచయిత ఎవరు? ఆప్షన్ ఏ ప్రసాద్ సూరి, ఆప్షన్ బి గంగశెట్టి శివకుమార్, ఆప్షన్ సి సుశీల్ శుక్లా, ఆప్షన్ డి నితిన్ కుశలప్ప. ఆన్సర్ ఆప్షన్ బి గంగశెట్టి శివకుమార్. కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సరానికి గాను బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. తెలుగులో గంగశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవత పుస్తకం ఈ పురస్కారానికి ఎంపికైంది. ఇదే సమయంలో ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల యువ పురస్కారానికి ఎంపికైంది. కవాల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఒడిషా, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తెలంగాణ. ఆన్సర్ ఆప్షన్ డి తెలంగాణ. కవాల్ టైగర్ రిజర్వ్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలో ఉంది. భారతదేశంలో అతిపెద్ద మ్యూజియం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ సి కోల్కతా. భారతదేశంలో అతిపెద్ద మ్యూజియం కోల్కతాలో ఉన్న ఇండియన్ మ్యూజియం. ఇది భారతదేశంలోని పురాతన మ్యూజియంలలో ఒకటి మరియు సహజ చరిత్ర, కళ, పురావస్తు శాస్త్రం వంటి అనేక అంశాలకు సంబంధించిన కళాఖండాల యొక్క పెద్ద సేకరణను కలిగి ఉంది. ఇస్రో అంతరిక్షంలో తొలిసారిగా డాగ్ ఫైట్ విన్యాసాన్ని ఈ క్రింది ఉపగ్రహాలను ఉపయోగించి విజయవంతంగా పూర్తి చేసింది. ఆప్షన్ ఏ జిశాట్, ఆప్షన్ బి చేజర్ టార్గెట్, ఆప్షన్ సి టార్గెట్ IRS, ఆప్షన్ డి ఆస్ట్రోసాట్ చేజర్. ఆన్సర్ ఆప్షన్ బి చేజర్ టార్గెట్. 7th క్వాడ్ సమ్మిట్ 2025 ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా. ఎస్టాబ్లిష్డ్ అయింది 2007లో. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ మరియు పాక్ ఉద్రిక్తతల తర్వాత ఈ క్రింది ఎయిర్ బేస్ను ఆకస్మికంగా సందర్శించారు. ఆప్షన్ ఏ కలైకుండ, ఆప్షన్ బి ఆదంపూర్, ఆప్షన్ సి అంబాలా, ఆప్షన్ డి హసీమారా. ఆన్సర్ ఆప్షన్ బి ఆదంపూర్. భారతదేశ నెపోలియన్ అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ సముద్రగుప్త, ఆప్షన్ బి విక్రమాదిత్యుడు, ఆప్షన్ సి జామోరిన్,
ఆప్షన్ డి రెండవ పులకేశి. ఆన్సర్ ఆప్షన్ ఏ సముద్రగుప్త. సముద్రగుప్తుడిని భారతదేశ నెపోలియన్ అని పిలుస్తారు. సముద్రగుప్తుడు గుప్త రాజవంశానికి చెందిన ఒక గొప్ప పాలకుడు మరియు యోధుడు. అతని సైనిక విజయాల కారణంగా చరిత్రకారుడు ఏవి స్మిత్ అతన్ని భారతదేశ నెపోలియన్ అని పిలిచారు. రాష్ట్రకూటుల మూలపురుషుడు ఎవరు? ఆప్షన్ 1 దంతిదుర్గుడు, ఆప్షన్ 2 మొదటి కృష్ణుడు, ఆప్షన్ 3 గోవిందుడు, ఆప్షన్ 4 కీర్తివర్మ. ఆన్సర్ ఆప్షన్ 1 దంతిదుర్గుడు. రాష్ట్రకూట రాజవంశ స్థాపకుడు దంతిదుర్గుడు. ఆయన 8వ శతాబ్దంలో పరిపాలించాడు. అతను చాళుక్య రాజు కీర్తివర్మను ఓడించి రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు. దంతిదుర్గ తర్వాత అతని తమ్ముడు మొదటి కృష్ణుడు రాజయ్యాడు. ది ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ ఏ రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ బి నరేంద్ర మోదీ, ఆప్షన్ సి అమిత్ షా, ఆప్షన్ డి యోగి ఆదిత్యనాథ్. ఆన్సర్ ఆప్షన్ బి నరేంద్ర మోదీ. 1975 నుండి 1977 వరకు అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమంలో తన అనుభవాలను ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్డ్ ఏ లీడర్ అనే కొత్త పుస్తకంగా సంకలనం చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషంగా ఉందని అన్నారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాలనలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. జూన్ 2025లో హోంమంత్రిత్వ శాఖ ఏ సీనియర్ జర్నలిస్టుకు పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది? ఆప్షన్ ఏ శేఖర్ గుప్తా, ఆప్షన్ బి రాజ్దీప్ సర్దేశాయి, ఆప్షన్ సి రామ్ బహదూర్ రాయ్, ఆప్షన్ డి మాధవరావ్ బాగల్. ఆన్సర్ ఆప్షన్ సి రామ్ బహదూర్ రాయ్. ప్రముఖ జర్నలిస్ట్ మరియు ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ IGNCA ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీరామ్ బహదూర్ రాయ్కు ఇటీవల హోంమంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ సత్పాల్ చౌహాన్ పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డులో భారత రాష్ట్రపతి సంతకం మరియు ముద్రతో కూడిన ప్రశంస పథకం ఉన్నాయి. ఇటీవల నూతన సర్వే ప్రకారం భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన 4 వరుస రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ ఏ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆప్షన్ డి తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ కాగా రెండవ అతిపెద్ద శిఖరం ఏది? ఆప్షన్ ఏ K2 శిఖరం, ఆప్షన్ బి ధౌలగిరి, ఆప్షన్ సి కాంచన్జంగా, ఆప్షన్ డి మనస్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ K2 శిఖరం. ప్రపంచంలో రెండవ ఎత్తైన శిఖరం K2. మౌంట్ ఎవరెస్ట్ తర్వాత ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శిఖరం K2. దీనిని మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ అని కూడా పిలుస్తారు. ఇది కారకోరం పర్వత శ్రేణిలో ఉంది. వన్డే క్రికెట్లో మొదట 200 పరుగులు చేసింది సచిన్ టెండూల్కర్. 200 పరుగులు చేసిన రెండవ క్రికెటర్ ఎవరు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి వీరేంద్ర సెహ్వాగ్, ఆప్షన్ సి బుమ్రా, ఆప్షన్ డి రోహిత్. ఆన్సర్ ఆప్షన్ బి వీరేంద్ర సెహ్వాగ్. వన్డే క్రికెట్లో మొదట 200 పరుగులు చేసింది సచిన్ టెండూల్కర్. రెండవ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. అతను 2011లో 219 పరుగులు చేశాడు. మన శరీరంలో ఎక్కువగా ఉండే ఖనిజం ఏది? ఆప్షన్ ఏ ఐరన్, ఆప్షన్ బి కాల్షియం, ఆప్షన్ సి ఫాస్ఫరస్, ఆప్షన్ డి సోడియం. ఆన్సర్ ఆప్షన్ బి కాల్షియం. కాల్షియం, భాస్వరం,
పొటాషియం, సోడియం మరియు మెగ్నీషియం. వీటిలో కాల్షియం శరీరంలో అత్యధికంగా ఉంటుంది. ఇది శరీర బరువులో 1.5 నుండి 2% వరకు ఉంటుంది. కాల్షియం ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కండరాల సంకోచం, నరాల ప్రసారం మరియు రక్తం గడ్డకట్టడం వంటి అనేక ఇతర శారీరక విధులకు కూడా అవసరం. ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి ఉత్తరాఖండ్ రిషికేష్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి అస్సాం. ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ రిషికేష్. పత్తి అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి చైనా. ఆన్సర్ ఆప్షన్ డి చైనా. చైనా ప్రపంచంలోనే అత్యధికంగా పత్తిని ఉత్పత్తి చేసే దేశం. అలాగే వినియోగదారుడు మరియు దిగుమతిదారు కూడా. భారతదేశం కూడా ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన దేశం. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉత్పత్తిదారు. ఇతర దేశాలు అమెరికా, పాకిస్తాన్, బ్రెజిల్ మరియు ఆస్ట్రేలియా కూడా పత్తిని పండిస్తాయి. అంతరిక్ష మిషన్కు ఎంపికైన తొలి తెలుగు యువతి ఎవరు? ఆప్షన్ ఏ సునీత విలియమ్స్, ఆప్షన్ బి కల్పన చావ్లా, ఆప్షన్ సి జాహ్నవి దంగేటి, ఆప్షన్ డి శివాని మోహన్. ఆన్సర్ ఆప్షన్ సి జాహ్నవి దంగేటి. జాహ్నవి దంగేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన యువతి. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ సంస్థ నిర్వహించిన పరీక్షలలో ఆమె ఎంపికైంది. గత దశాబ్ద కాలంలో ప్రపంచంలో స్టెమ్ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యం ఎంత శాతంగా ఉందని యునెస్కో అధ్యయనం తెలిపింది. ఆప్షన్ ఏ 20%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 30%, ఆప్షన్ డి 35%. ఆన్సర్ ఆప్షన్ డి 35%. దేశంలోనే తొలిసారిగా ఈ క్రింది రాష్ట్రం మెషిన్ లెర్నింగ్ పరిజ్ఞానంతో కూడిన చాట్బాట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ. దేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత డేటా సెంటర్ పార్క్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ బి ఛత్తీస్గఢ్. ప్రపంచ అతిపెద్ద ఉష్ణ ఎడారి సహారా కాగా 2వ అతిపెద్ద ఎడారి ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.